మార్కెట్లో దేవుని సేవకు వచ్చిన తర్వాత అనేక గ్రామాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించేవాడిని. ఆ గ్రామాలకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అప్పుడు 2001లో నేను సేవకు వచ్చిన తర్వాత మా నాన్నగారు నాకు ఒక స్ప్లెండర్ బైక్ ఒకటి కొనిచ్చారు. హీరో హోండా స్ప్లెండర్ బైక్. ఆ బైక్ మీద చాలా ప్రాంతాలు తిరుగుతుండేవాడిని. ఇక్కడ నుంచి బయలుదేరితే అనకాపల్లి, తుని, ఆ తర్వాత ఇటేమో మారేడుమిల్లి, ఇటు అమలాపురం, ఈ ప్రాంతాలని, ఇటు దాదాపు విజయవాడ దగ్గర వరకు, గన్నవరం, అంతకుముందున్న కొన్ని విలేజెస్ అన్నీ కూడా బైక్ మీద వెళ్ళిపోయాం. ఆ ప్రాంతాలు కొన్ని కార్లో వెళ్ళి రావడమే కొంచెం కష్టం. అప్పుడు రోడ్లు అంత బాగుండేవి కాదు, సింగిల్ రోడ్లు అవన్నీ. ఆ తర్వాత హైవేస్ డెవలప్ చేశారు. కానీ అప్పుడు రాజమండ్రి విజయవాడ సింగిల్ రోడ్డు, నల్లజర్ల మీదుగా వెళ్ళాలి. ఇలా చాలా భయంకర ట్రాఫిక్ ఉండేది. ఆ ట్రాఫిక్లోనే తిరిగేవాడు దేవుని కోసం. ఇంటికి వచ్చిన తర్వాత నడుము పట్టేసేది, నడుము నొప్పి భయంకరంగా ఉండేది. మళ్ళా పడుకొని మళ్ళా ఆ మరుసటి రోజు మీటింగ్స్ కోసం వెళ్ళడం. అయితే ఎక్కడో ఒక చోట అనిపించేది, ఒక కారు కనుక ఉంటే నాతో పాటు ఇంకా కొంతమందిని కూడా పరిచర్యలో తీసుకెళ్ళచ్చు కదా. అనేక మంది వెళ్ళి పరిచర్య చేయొచ్చు. ఇప్పుడు 4-5 బైకులు వెళ్తున్నామో, మరి అందరం ఒకేసారి కనుక వెళ్ళగలిగితే చాలా ఫాస్ట్గా కూడా వెళ్ళొచ్చు, సేఫ్టీ ఉంటుంది, ఇంకా ఎక్కువ గ్రామాలు కూడా తిరగచ్చని ఆలోచనలో ఒక కారు కొనాలని అయితే లేదా ఉండాలని అయితే ఆశ అయితే ఉంది. కానీ దాన్ని సాహసం అయితే చేయలేకపోయాను. ఎందుకంటే అప్పుడున్న మా ఫైనాన్షియల్ స్టేటస్ అంత గొప్పదైతే కాదు, కారు కొనేంత పరిస్థితి అయితే అప్పుడు లేదు. ఆ బైక్ కొనడానికే చాలా ఇబ్బందులు పడ్డా. అప్పుడు ఎంత అండి, స్ప్లెండర్ బైక్ 18,500 నేను కొన్నప్పుడు 2001లో. మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, మరి 1,50,000 ఎంత ఉందేమో అదే బైక్, లేదా 2 లక్షలు కూడా కొన్ని బైకులు అమ్మేస్తారని విన్నాను. 18,500 పెట్టి బైక్ కొనడం అంటే అది చాలా గొప్ప విషయం. అలాంటి పరిస్థితుల్లో కారు కావాలని అయితే అంత ఊహలకు మించిన కాదు. బట్ స్టిల్ ఐ బిలీవ్ ఇన్ గాడ్స్ టైం. అయితే అంత ఊహలకు మించిన కాదు. బట్ స్టిల్ ఐ బిలీవ్ ఇన్ గాడ్స్ టైం గాడ్ విల్ డూ ఇట్. ప్రార్థన చేసేవాడు, ప్రభువా కేవలం పరిచర్య కోసం, ఈ సేవ జరిగించడం కోసం సహాయం చేయని ప్రభువా అని ప్రార్థన చేశాను. ఒకరోజు ఎందుకో నేను హైదరాబాద్ వెళ్ళాను షూటింగ్ కోసం. అప్పుడు ఏవో సాంగ్ షూటింగ్ లేకపోతే దేనికోసం హైదరాబాదు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మా ఇంటి ముందు ఒక కారు టాటా సుమో పార్క్ చేసి ఉంది. నేను అనుకున్నాను, ఎవరో వచ్చారో మా ఇంటికి, గెస్ట్లు ఎవరైనా వచ్చి ఉంటారు, టాటా సుమో వేసుకుని అని చెప్పి గవ్వ లోపలికి వచ్చి మా మమ్మీ డాడీని అడిగాను, మన ఇంటి ముందు టాటా సుమో ఉంది, ఎవరు వచ్చారని అడిగాను. ఎవరు రాలేదు, మనమే కొన్నామన్నారు. దేవుడు నా మన స్తోత్రం కలుగుగాక. మనమే తీసుకున్నాము. మరి ఎంత కారు కొన్నప్పుడు నాకు ఒక మాట కూడా మీరు చెప్పలేదంటే చెప్దాం ఆగుతున్నాం, అందుకని నువ్వు వచ్చావని చెప్దామని. 90,000 రూపాయలకి టాటా సుమో. మరి అది ఎన్ని చేతులు మారిందో మాకు తెలియదు, కానీ మాకు తెలిసి 3 చేతులు మారి వచ్చింది మా దగ్గర. 90,000కి ఆ టాటా సుమో మా నాన్నగారు వెంటనే ఆ ముందు రోజే అన్నారట, పాస్టర్ గారు మీరు సేవలో తిరుగుతున్నారు కదా, ఈ కారు మేము అమ్మేద్దాం అనుకున్నా, కావాలంటే తీసుకోండి టాటా సుమో అంటే సరే అని చెప్పి మా నాన్నగారు కొంత ధనం వాళ్ళకి ఇచ్చి మిగతా తర్వాత ఇస్తామని చెప్పి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టారు. విచిత్రం ఏంటి అంటే, మేము కారు లేదా టాటా సుమో మా ఇంటికి వచ్చేసరికి డ్రైవర్ ఎవరో కూడా తెలియదు. దానికి డ్రైవర్ లేరు. ఇప్పుడు ఎవరు డ్రైవ్ చేయాలి? మా నాన్నగారు అంట వాళ్ళనే, బాబు కొంచెం తీసుకొచ్చి మా ఇంటి ముందు పెట్టారని అన్నారట. వాళ్ళే అమ్మినోళ్ళే తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టేది. ఇప్పుడు దాన్ని ఎవరు డ్రైవ్ చేస్తారు? అందరూ వెళ్ళాలంటే ఏం చేయాలి? మీరు నమ్మండి దేవుని ప్రజలారా, నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసేసి మా నాన్నగారి దగ్గర కీస్ తీసుకుని కారు ఎక్కేశాను. మనకేం తెలియదు కారు గురించి. అంటే ఇది యాక్సిలరేటర్ అని, ఇది బ్రేక్ అని, ఇది క్లచ్ అని, ఇది గేర్ అని, ఇది స్టీరింగ్ వీల్ అని ఇవి తెలుసు, కానీ ఎలా డ్రైవ్ చేయాలో తెలియదు. ఎప్పుడు కారు డ్రైవ్ చేయలేదు. నేను ఎక్కాను టాటా సుమో, బ్యాక్ గేర్ వేసి వెనకగా లాగాను. ఆ తర్వాత వేసుకుని వెళ్ళిపోవడమే. అటు ఇటు వెళ్ళాను. ఒక చోట ఏదో చిన్నగా ఇబ్బంది పెట్టేశాను అనుకోండి, అవన్నీ మళ్ళీ చెప్పకూడదు. ఒక చిన్న గోడ గుద్దేశాను, మళ్ళీ వెనక్కి తీసేసాను. దానికి ఏమవ్వలేదు, కారుకి ఏమవ్వలేదు. కానీ ఆ తర్వాత హైవే ఎక్కేసి రోడ్డు ఎక్కేసి అటు ఇటు తిరిగేశాను. ఆ తర్వాత వచ్చి మా మమ్మీ డాడీ కారు ఎక్కడ బయట తీసుకెళ్తానన్న వాళ్ళు 2 నిమిషాలు గట్టిగా ప్రార్థన చేసుకున్నారేమో. ఇంట్లోకి వెళ్ళి, ప్రభువా మా కుమారుడికి మా జీవితాలు సమర్పించుకుంటాం, ఈరోజు కారులో తీసుకెళ్తున్నాడు, మా వాడు ఎప్పుడు డ్రైవ్ చేయలేదు, ఇప్పుడు మళ్ళీ హైవే అంటున్నాడు, ఏంటి పరిస్థితి? మీరు ఎక్కడన్నా వాళ్ళిద్దరు ఎక్కారు. చక్కగా తీసుకెళ్ళి హైవేలో తిప్పేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను. వితిన్ 2 డేస్లో మా కారు వచ్చిన 2 డేస్లో విజయవాడలో మీటింగ్ ఉంటే ఐ వాజ్ ఎ డ్రైవర్. నేనే డ్రైవ్ చేసుకుంటే విజయవాడ వరకు వెళ్ళి రాగలిగాను. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా?
కొన్నిసార్లు మన ఊహలకు మించి, మన కార్యాలకు మించి దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే అన్బిలీవబుల్. నేను ఎవరో వచ్చారేమో, ఎవరో తీసుకొచ్చారేమో అని అనుకున్న విషయాన్ని దేవుడు చేసిన కార్యం. ఆ టాటా సుమో మీద ఎన్ని ప్రాంతాలు తిరిగారు, ఎన్ని ప్రాంతాలు, ఎంతమంది దేవుని స్వార్థ ప్రకటించడం దానికి ఉపయోగపడింది మీరు ఆలోచించేయండి. కొన్నిసార్లు నీ ఊహలకు మించిన కార్యాలు దేవుడు జరిగించగలరు. When you pray, God answers those prayers. దేవుడు శారాను దర్శించినప్పుడు ఆమె చక్కని కుమారుని కని ఇస్సాకు అనే మాటకు నవ్వుట అని అర్థం. ఏ నవ్వు అయితే గత కొంతకాలంగా వారి కుటుంబంలో మిస్ అయిపోయిందో దేవుడు ఆ కుటుంబానికి నిజంగా నవ్వునిచ్చాడని బైబిల్లో రాయబడింది.